హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ములక్కాడ నిలవ పచ్చడి అండి. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా. సమ్మర్ అంటే పచ్చళ్ళ సీజను. ఏ దొరికితే వాటితో పచ్చళ్ళు పెట్టేసుకొని తినేయాలని ఆశపడుతూ ఉంటుంది కదా. కళాయి పెట్టేసుకొని ఆ కళాయిలోకి 1/2 కప్పు వరకు ధనియాలు యాడ్ చేసుకుంటున్నాను నేను. ఈ 1/2 కప్పు ధనియాలు కొంచెం దూరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ తక్కువగా కాకుండా మాడిపోకుండా మంచిగా దగ్గర ఉండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలండి. గుర్తుంచుకోండి, ఏమాత్రం పెద్ద మంట పెట్టుకున్నా కూడా మనకి పైన మాడిపోతాయి, మసాలా అంతా నల్లగా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. 1/2 కేజీ మునక్కాయలు తీసుకున్నాను నేను. ఇక్కడ వచ్చేసి 1/2 కేజీ అంటే మునక్కాయలలో 1/2 కేజీ అంటూ ఏమి ఉండదు కదండి. నేను క్వాంటిటీ కోసం మీకు అలా చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకుంటున్నాను. పచ్చళ్ళల్లో మెంతులు కంపల్సరీగా వేసుకోవాలి. ఎందుకంటే మనకు పచ్చడి టేస్ట్ బాగుంటుంది, తొందరగా మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. అందుకోసమని ఎక్కువగా మెంతులు యాడ్ చేసుకుంటూ ఉంటారు. మెంతుల వల్ల కూడా మంచి టేస్ట్ ఉంటుంది. మెంతుల్లో మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన ఒంట్లో కొవ్వును తగ్గించడానికి కానీ, మన జుట్టు ఊడిపోకుండా ఉండడానికి కానీ మెంతులు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆవాలు తీసుకున్నాను. ఎందుకంటే మెంతులు యాడ్ చేసాం కదండి, ఆవాలు ఎక్కువ యాడ్ చేసుకుంటే చేదెక్కేస్తుంది. అందుకోసమని దీంట్లో ఆవాలు 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. వేసుకొని మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఏమాత్రము పెద్ద మంట పెట్టకుండా చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పటివరకు అంటే చూసారా, మనం వేయించుతూ ఉంటే పొగ వస్తుంది చూసారా. ఆ పొగ ఎప్పుడైతే మనకి బాగా ఎక్కువ వస్తుందో అప్పుడు మనకి వేగిపోయినట్టండి. చూడండి, నాకు స్మోక్ రావడం ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇలా వస్తున్నప్పుడు మనము వీటిని మంచిగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా వస్తున్నా కూడా మనకి ఇంకా కొంచెం వేగలేదు, పచ్చి వాసన అనిపిస్తుంది అనుకోండి, ఇంకో 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. నాకైతే ఇక్కడ వేగిపోయాయండి. నేను ఇక్కడ వీటిని వచ్చేసి ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుంటాను. చూసారా, ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే కళాయిలోకి కడిగిన మునక్కాయలని డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. ఆయిల్ ఎక్కడ యాడ్ చేయలేదు, చూడండి జాగ్రత్తగా. మునక్కాయలు డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. కడిగి ఆ మునక్కాయలు అలాగే యాడ్ చేసుకొని వాటిలో ఉన్న వాటర్ అంతా వినికిపోయేంత వరకు వాటిని మంచిగా వేయించండి. అందులో మనం కడిగి వేసాం కదండి, కొంచెం వాటర్ ఫార్మింగ్ అనేది ఉంటుంది కదా. కడగకున్నా కూడా మునక్కాయల్లో కొంచెము మనకు వాటర్ ఫార్మింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ వాటర్ అంతా కొంచెం డ్రై అయ్యే వరకు మనం మంచిగా ములక్కాడని ఫ్రై చేయాలి. చూసారా, ములక్కాడలు మంచిగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. అలా డ్రై అయిపోయే వరకు మనం చూసారా, వాటర్ కనిపిస్తుంది కదా, మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ వాటర్ కలిసేంత వరకు మనకి బాగా ముక్క డ్రై అయిపోవాలి. ఆ వాటర్ ఏమి ఉండకూడదు, ముక్క మీద మనకు తడి కనిపించకుండా ఉండేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అలా ఫ్రై చేయడం వల్ల మునక్కాడలో ఉన్న నీరు శాతం తగ్గి మనకు ములక్కాడ పచ్చడి అనేది మనకు ఒక 2-3 మంత్స్ అయినా కూడా నిల్వ ఉంటుందండి. ఈ స్టేజ్లో మనము 1/2 కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ మాత్రమే యాడ్ చేసుకోండి. చూసారా, మునక్కాడలో వాటర్ అంతా తినిగిపోయిన తర్వాత యాడ్ చేస్తున్నాం మనము. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి ఈక్వల్గా మనకి మునక్కాడలు ఆయిల్ మొత్తం పట్టేసుకొని మంచిగా లోపల వరకు పీల్చుకొని మునక్కాడలు మంచిగా ఫ్రై అవుతాయండి. ఆ లోపల మనం ఇందాక రెడీ చేసుకున్న మసాలాని మిక్సీ పట్టి తీసుకుందాము. చూడండి, ఇలా కొంచెము బరకగానే మిక్సీ పట్టుకోండి, మరీ ఫైన్గా చేసుకోకండి. ఇలా కొంచెం బరకగా పట్టుకుంటేనే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నాక చూడండి, మునక్కాడలు మనకి మంచిగా వేగిపోయాయి. ఇలా వేగాలి. చూసారు కదా, కనిపిస్తుంది కదా మీకు, ఇలా ఎర్రగా వేగాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత అన్ని వైపులా మంచిగా ఎర్రగా వేగేలా కలుపుకోండి. చూసారా, ఇలా ఎర్రగా వేగాలి. అలా ఎర్రగా ఎప్పుడైతే వేగుతుందో వేయించడం మర్చిపోయాను, ఈ చింతపండు జ్యూస్ని ఈ స్టేజ్లో యాడ్ చేయాలి. యాడ్ చేసేసి మంచిగా ఈ ముక్కలకు పట్టేంత వరకు మరిగించాలి. బాయిల్ అయ్యి ముక్కలకి ఈ జ్యూస్ అంతా మంచిగా పట్టాలి. ఈ ముక్కలు ఈ జ్యూస్లో మంచిగా వేగి ఆ జ్యూస్ని కొంచెం పీల్చుకొని ఆ టెక్స్చర్ అనేది బయటకు వస్తుందండి. ఆ స్టేజ్లో మనము ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా, ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకోవాలి. కారము మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, మీ టేస్ట్ తగినంత మీరు యాడ్ చేసుకోండి. నేనైతే అన్నీ మనం 1/2 కప్పు తీసుకున్నాం కదండి, 1/2 కప్ మాత్రమే కారం యాడ్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి టేస్ట్కి తగినంత సాల్ట్, అంటే నేను ఇక్కడ వచ్చేసి ఒక 3 టేబుల్స్ వరకు సాల్ట్ తీసుకున్నాను.
ఆ 3 టేబుల్ స్పూన్ సాల్ట్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. చూసారా నాకు చింతపండు జ్యూస్లో ముక్కలు బాయిల్ అయిపోతున్నాయి. ఈ స్టేజ్లోనే మనము ఉప్పు కారము అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా కారము యాడ్ చేసుకునేటప్పుడు మీరు చూసి యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం చింతపండు వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే తీసుకోండి. ఎందుకంటే ఇది ఊరిన తర్వాత పులుపు ఎక్కువైపోతుంది, కారం తక్కువైపోతుంది. అందుకనేసి తీసుకోండి. దీనికి వచ్చేసి ఒక 1/2 కప్ మొత్తం కారం తీసుకుంటున్నాను. చింతపండు, ధనియాలు ఈ పౌడర్ అంతా ఎంత తీసుకున్నాను, కారం కూడా అంతే యాడ్ తీసుకుంటున్నాను. నా కారం కొంచెం స్పైసీగా ఉంటుంది, అందుకని నేను ఇక్కడ వచ్చేసి 1/2 కప్ మాత్రమే తీసుకున్నాను. మీ కారం తక్కువ స్పైసీ ఉంటే మీరు దాన్ని పట్టేసి మీ కారాన్ని మీరు ఎంత యాడ్ చేసుకోవాలో మీరు తీసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చేసి చింతపండు జ్యూస్ని యాడ్ చేస్తున్నాం కదండి, చింతపండు ఆల్రెడీ పులుపుగానే ఉంటుంది. అందుకని మనం కొంచెం కారం అటు ఇటుగా యాడ్ చేసుకున్నా ఏం పర్లేదు. ఎందుకంటే మనకు ఇది ఊరే కొద్ది ముక్క పులుపు ఎక్కువైపోతుంది, కారం తగ్గిపోతుంది. అందుకని మనం కారము స్పైసీకి తగినంతనే యాడ్ చేసుకోండి. ఇది ఇలా బాయిల్ అవుతూనే ఉండాలి. ఇలా బాయిల్ అవ్వడం వల్ల ఏంటంటే మనకు ముక్కలకి లోపల వరకు ఉప్పు కారము మంచిగా పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే చేసుకోవాలండి, పెద్ద మంట మీద చేసుకోకండి, మాడిపోతుంది. ఒకటి. ఇంకోటి మనకి లాస్ట్లో ఇలా పసుపు యాడ్ చేసుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు. ఎందుకంటే ఈ పసుపు యాడ్ చేయడం వల్ల బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉంటుంది, మనకు పచ్చడి త్వరగా బూజెక్కకుండా ఉంటుంది. అందుకని ఈ స్టేజ్లో మాత్రమే మనం లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి పచ్చడి అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ 3 months వరకు ఎంత మీరు తిన్నా ఇలా చేయి పెట్టి కలిపినా కూడా పచ్చడి పాడవదండి. అందుకోసమని మనం ఇక్కడ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు ఖచ్చితంగా యాడ్ చేసుకునేది మాత్రం మర్చిపోకండి. ఇందాక మనం ఫైన్గా మసాలా పట్టి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలాని ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి. చూడండి మసాలా మొత్తం యాడ్ చేశాను. ఇప్పుడు దీని టెక్స్చరే మారిపోతుందండి. చూడండి మొత్తం కలిపేసేసి బాగా ముక్కలకి ఉప్పు కారము మసాలా ఇదంతా పట్టేలాగా మంచిగా కలపండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అండి అసలుకి ఆవకాయని మర్చిపోతారు, అంత బాగుంటుంది. ఆవకాయని మర్చిపోయేంత అంటే ఆవకాయని మనం ఎన్ని పచ్చళ్ళు తిన్నా ఆవకాయ టేస్టే వేరు కదండి. దానికి టేస్ట్ ఏమాత్రం తీసిపోదండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 minutes మూత పెట్టి మగ్గించుకోండి. 5 minutes మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల ఇది మంచిగా ముక్కలకి ఉప్పు కారం మసాలా అంతా పట్టేసి మంచిగా తయారవుతుంది. చూసారా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ స్టేజ్లో వచ్చేసి మనం పచ్చడి పొయ్యి కట్టేసుకొని ఒక 5 minutes చల్లారిన తర్వాత మీరు కంటైనర్లో స్టోర్ చేసుకోండి. చేసుకున్న వెంటనే కాకుండా నెక్స్ట్ డే తిన్నారంటే పచ్చడి టేస్ట్ అదిరిపోతుందండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలుకి మీకు ఇక్కడ చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. ఎప్పుడెప్పుడు తినాలా అని నాకే ఆతృతగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. హ్యాపీగా చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇక్కడ నేను వచ్చేసి లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. నాకైతే పచ్చళ్ళలో కరివేపాకు అంటే చాలా ఇష్టం అండి. అందుకోసమని నేను లాస్ట్ ఫైనల్ స్టేజ్లో కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసేసి ఇంకా పొయ్యి కట్టేసుకోండి. మనం దీన్ని వేగించాల్సిన అవసరం లేదు. చూసారా చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని తిని మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేంటి మీ ఇంట్లో ఏమేమి పచ్చళ్ళు పెట్టారు? సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. పచ్చళ్ళు వడియాలు పెట్టడం స్టార్ట్ చేస్తారా? నేనైతే స్టార్ట్ చేస్తానండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను. మన మునక్కాడ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇంకా బౌల్లోకి సర్వ్ చేసేసుకొని వేడి అన్నంత లాగించేసడమే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మునక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది. మనం చేసుకున్న రోజు కన్నా మరుసటి రోజు తింటే సూపర్ అండ్ టేస్టీగా ఉంటుందండి. మరుసటి రోజు ఎందుకంటే మంచిగా దీనికి పులుపు ఉప్పు కారం అన్నీ పట్టి బాగా రెడీ అవుతుంది.